హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక ఫెల్ట్ బుక్ అనమాట. పిల్లలు ఆడుకునే లాంటి ఫెల్ట్ బుక్ అండి. ఇది నేను స్టిచ్ చేశాననమాట. కానీ ఏంటంటే ఆహ్, ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది నేను చూపించలేదు. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ నేను స్టిచ్ చేశాననమాట. మా పాప కోసమని ఆడుకుంటుందని. కాకపోతే ఏంటంటే కంప్లీట్ బుక్ అంతా కూడా స్టిచ్ చేసేయకుండా పేజెస్ లాగా లీవ్ చేశాననమాట. సో, అది చూపిస్తాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఓకేనా? లెట్స్ స్టార్ట్. చూడండి, ఇదొక గర్ల్ అండి. ఇలాగా నేను ఇది అంతా కూడా నేను ఏం క్లాత్స్ తీసుకోలేదు. ఇది ఓల్డ్ టీ షర్ట్ అనమాట. ఇక్కడ కనిపించే బ్లూ కలర్‌ది. అండ్ ఇదొచ్చేసి మనకి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా! క్లాత్ బ్యాగ్స్ ఐడియా ఉంది కదా మీకు? దాంతో స్టిచ్ చేశాననమాట. ఇంక ప్రతీది కూడా ఇంకా ఏదో ఒక క్లాత్ తీసుకొని అలాగా స్టిచ్ చేశాననమాట మిషన్ మీద. మిషన్ మీద వేసిన కుట్లే అండి ఇవన్నీ కూడా. నాకు ఏమి ఎంబ్రాయిడరీ మిషన్ అది ఏం లేదు. మీరు దగ్గర నుంచి చూస్తే తెలుస్తది. స్టిచెస్ అన్నీ కూడా లైన్‌గా వేసుకుంటూ వచ్చాననమాట. ఇక్కడ నోస్ లాగా, మౌత్ లాగా అండ్ హెయిర్‌కొచ్చేసి ఇలాగా ఊల్ తీసుకొని ఇలాగా అల్లాననమాట. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఫెల్ట్ బుక్ యూజ్ ఏంటంటే పిల్లలు ఆడుకునే ప్రాసెస్‌లోనే హెయిర్ ఎలా టై చేసుకోవాలి అండ్ అది కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్‌గా ఉంటుందనమాట. కొంచెం లెటర్స్ ఎలా నేర్చుకోవాలి అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయన్నమాట. సో, ఆడుకునే ప్రాసెస్‌లో నేర్చుకునే ఆహ్, ఐడియా అనమాట ఈ ఫెల్ట్ బుక్ అనేది. నేను ఆన్‌లైన్‌లో చూసాను. బట్ కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉందని చెప్పేసి టైలరింగ్ మనకి టచ్ ఉంది కదా అని నేను స్టిచ్ చేశాననమాట. అండ్ ఇది కూడా ఒక క్లాత్ బ్యాగేనండి. ఇలాగ మనకు కావాల్సిన షేప్‌లో అలా స్టిచ్ వేసేసుకొని ఎక్స్‌ట్రా కట్ చేసేసుకోవాలనమాట. సో, నేను అలా అన్నీ అలాగే స్టిచ్ చేశాను. బావుంది కదా! నాకు ఈ పాప అయితే చాలా ఇష్టం. చాలా ముద్దుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎలిఫెంట్‌కి బెలూన్స్ పెట్టింది. ఇదేంటంటే కలర్స్ ఇక్కడ బటన్స్ ఉంటాయి కదా! కలర్ మ్యాచింగ్ అనమాట. ఈ రోప్స్ ఇచ్చి ఇలా బెలూన్స్ ఇచ్చాను. ఇలా కలర్ మ్యాచ్ చేయాలన్నమాట. కొంచెం పిల్లలకి థింకింగ్ పెరుగుతుందన్నమాట. ఐడియాలజీ అనేది. సో, అలా అన్నమాట. ఇవి కంప్లీట్‌గా ఇక్కడ స్టిచ్ వేసేయకుండా ఇలా ఉంచేస్తే ఏంటంటే వాళ్ళు సెట్ చేస్తారనమాట. ఈ ఎలిఫెంట్ కూడా నేను ఓల్డ్ ట్రాక్ ప్యాంట్ అనమాట ఇది. దాన్ని నేను ఇలా స్టిచ్ చేశాను. కానీ మనకి ఫీల్ కూడా బావుంటుందండి. మంచి క్లాత్సే కాబట్టి లుక్ బావుంటుంది. అండ్ ఇవన్నీ కూడా మిషన్‌తో వేసిన స్టిచెసే. బావుంది కదా! నెక్స్ట్ వచ్చేసి బెడ్‌రూమ్. ఒక బెడ్‌రూమ్ థీమ్ అనమాట. ఒక బేబీ డాల్‌ది బెడ్‌రూమ్ థీమ్. ఇక్కడ పిల్లో, ఇది బెడ్. అండ్ ఇక్కడ మనం ఇలా కప్పుకోవడానికి దుప్పట అన్నట్టు. ఇది కబోర్డ్. ఒక ఫ్లవర్ పాట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే విండో అనమాట. విండోలో మనము డే నైట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది నైట్ అనమాట. ఇది ఇందులో పెట్టుకోవాలి. ఇలాగా నైట్ కింద చేంజ్ అవుతుంది అనమాట. అండ్ విండోకి కర్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఒక ట్రీ. నెక్స్ట్ ఇది ట్రీ అనమాట. ఇక్కడ ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసేయచ్చు. యాపిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మ్యాంగోస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉండే ఈ పాకెట్లో మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ సెట్ చేసుకోవచ్చు.
ఇదైతే అంత ఈజీగా ఏం కుట్టలేదండి నేను. అంటే ఇది అంటే ఈ పేజ్ ఒకటే కాదు, మొత్తం ఈ బుక్ అంతా కూడా చాలా కొంచెం కష్టపడే కుట్టాను. దట్టు ఓల్డ్ డ్రెస్సెస్ అనమాట. ఓల్డ్ ఏమన్నా టీ షర్ట్స్ అవి ఓల్డ్ క్లోత్స్తో అనమాట రీయూస్. నేను దీనికోసమని ఏమీ కొనలేదు, అన్నీ కూడా ఇంట్లోవే. ఇవి ఓల్డ్ టీ షర్ట్సే, ఇది కూడా ఓల్డ్ టీ షర్ట్, ఇది కూడా ఓల్డ్ టీ షర్ట్. అండ్ ఇది వచ్చేసి ఒక కాటన్ క్లాత్ అనమాట. ఇది ఒక కాటన్ క్లాత్, మీకు ఫీల్ తెలిసిపోద్ది. ఇదైతే చూడండి, మనకి క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదా, దాందే ఈ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా చూస్తే మీరు. సో అలా చేశాను అనమాట. ఇక్కడ ఒక సన్ ఉన్నట్టు. ఇదిగోండి, ఇది ఏబిసిడ్స్ ఆల్ఫాబెట్స్. ఇవంతా కూడా కంప్లీట్గా ఆల్ఫాబెట్స్ అనమాట. ప్రతి లెటర్ కూడా నేను, ఇది ఒక రెడ్ కలర్ క్లాత్ అనమాట, క్లాత్ బ్యాగ్ ఉంటాయి కదా, వాటితో అన్నీ కూడా నేను ఇలాగ లెటర్స్ అన్నీ స్టిచ్ చేశాను అనమాట. అండ్ కింద కనబడేది వచ్చి మనకి వెల్క్రో, అంటే స్టిక్కరింగ్లా ఉంటుంది కదా, ప్రతి లెటర్కి ఇలాగ మనము వెనకాల ఇవి ఇస్తాము. అలాగా తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. లైన్గా ఆర్డర్లో పెట్టడం అలవాటు అవుతుంది అనమాట పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి హౌస్. ఎస్, ఇది ఒక హౌస్ అండి. దీని డోర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక గ్రాస్ అనమాట, గ్రాస్లో ఉన్నట్టు. అదంతా ఏం ఓపెన్ అవ్వదులే, అలా అనమాట. దీంట్లో ఏమీ తీసేదానికి ఉండదు, కానీ జస్ట్ ఇలాగా ఒక లుక్, సీనరీ లుక్లా ఉండే హౌస్ అనమాట. నెక్స్ట్ షూలెస్ నేర్చుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే నేర్చుకోవడానికి షూ కొట్టాము. ఓకే, గుడ్. ఇదేంటంటే షూ టై చేసుకోవడం, లేస్ టై చేసుకోవడం ఎలా అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట పిల్లలకి. దీని మీద ట్రై చేస్తూ వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. ఇది బిఫోర్ స్కూల్ ఏజ్కి ముందుగానే ఈ ఫెల్ట్ బుక్ మనం అలవాటు చేయాలన్నమాట. ఈజీగా టై చేసుకోవచ్చు. ల్యాండ్ మీద, వాటర్ మీద, ఎయిర్ మీద, ట్రైన్ మీద, వెహికల్స్. 4 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్. ఇది కూడా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇది కూడా పిల్లలకి కొంచెము స్టడీ పర్పస్గానే ఉంటుంది. ఇది ఇలా కారు ఇలాగా మూవ్ అవుతున్నట్టు, నెక్స్ట్ ఇలా మూవ్ అవుతున్నట్టు, అండ్ ప్లేన్ కూడా ఇలా మూవ్ అవుతున్నట్టు, రోప్ మీద తీసుకెళ్ళు. అండ్ ట్రైన్ కూడా రివర్స్ తీసుకెళ్తున్నాం, ట్రాక్ మీద వెళ్ళాలి కదా, తీసుకెళ్ళి ట్రాక్ మీద ఇలా ట్రైన్ వెళ్తున్నట్టుగా అనమాట. బాగుంది కదా. చూడండి, ఇది ఒక ర్యాబిట్. ఓకే, మౌత్. ర్యాబిట్కి మౌత్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏమన్నా ఫుడ్ పెట్టచ్చు అనమాట. ఒక మ్యాంగో పెట్టు. మ్యాంగోనా? ఏది మ్యాంగోనా? అదిగో. అసలు యాక్చువల్గా దీనికి క్యారెట్ ప్రిపేర్ చేయాలన్నమాట. అప్పుడు ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఏమన్నా ఫుడ్ పెట్టి మనము మౌత్ క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఆ విధంగా ప్రిపేర్ చేశాను. ర్యాబిట్ అయితే చాలా బాగుంటుంది, క్యూట్గా వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక క్లాక్. ఇది ఒక క్లాక్. దీంట్లో మనము షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ ఇవ్వాలి. అప్పుడు టైం ఎలా చూడొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒక ఔల్ ఉంది, ఇంకా ఔల్ స్టమక్లో మనకి క్లాక్ వస్తున్నట్టు అనమాట. ఇది ఒక షేప్స్ నేర్చుకోవడానికి. ఓకే, షేప్స్ చెప్పు. స్క్వేర్, ట్రయాంగిల్, హార్ట్, స్టార్, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ఓవెల్, మూన్, రాంబస్.
ఈ స్క్వేర్స్ ఇవన్నీ షేప్స్ అన్నమాట. ఇలా తీసి మనము ఓపెన్ చేయి. ఇవన్నీ తీసి విడివిడిగా ఇచ్చేస్తే వేటి ప్లేస్లో అవి పెడతారనమాట పిల్లలు. వాళ్ళకి కూడా షేప్స్ ఐడెంటిఫై అవ్వడం కోసం చిన్నప్పుడు చేశాను అనమాట మా జాషుకి. ఓకే, నెక్స్ట్ ఇది వాటర్ వే. ఓన్లీ వాటర్ వేస్. ఇది షిప్ ఇలా మూవ్ అవుతుంది అనమాట. అలా అన్నమాట. ఇది ఒక వాషింగ్ మిషన్. ఇది మొత్తం అన్నింటిలోని హైలైట్ అండి, వాషింగ్ మిషన్ అన్నమాట. ఇది ఇక్కడ ప్లగ్ ఇన్ చేసాము, స్విచ్ ఏం లేదు, డైరెక్ట్ అన్నమాట. ఇది ఒక బట్టర్ ఫ్రాక్. ఓకే, వాష్ చేయొచ్చు, ఇలాగ తాడు మీద ఆరేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా వీటికి క్లిప్స్ కూడా తయారు చేశాను. షర్ట్, ఇదొక షర్ట్, జుబ్బా అన్నట్టు అనమాట. ఇంకా సాక్స్ ఉంటాయి. దూరిపేసారు అందులో. ఇది ఒక ఫ్యాంట్. ఇది ఒక సాక్స్. అలాగా ఇలా బట్టలు ఇందులో వాష్ చేసుకొని ఆరేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయాలన్నమాట. మళ్ళీ దీంట్లో బాస్కెట్ తీసి బాస్కెట్లో కూడా వేసుకోవచ్చు అంట. నలిగిపోయినాయి అవన్నీ. సరే పెట్టే, ఇందులో పెట్టు, పోకుండా ఉంటాయి. ఇప్పుడు మడత పెట్టే కార్యక్రమం వద్దు, దా. నెక్స్ట్ వచ్చి షార్ట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలా. ఇది వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకటి ఉండాలి. ఇది వచ్చి బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా కోసం అనమాట. యాక్చువల్గా ఇది కుట్టి చాలా రోజులు అయింది, ఇది తుప్పట్టిపోయింది అనమాట. ఇది తీ అలా తీసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట షార్ట్కి బెల్ట్. నెక్స్ట్ ఇది ఒక హ్యాండ్స్. దీని నుంచి మ్యాథ్స్ నేర్చుకోవచ్చు, ఎడిషన్స్ నేర్చుకునేలా అన్నమాట. ఇక్కడ 2 హ్యాండ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బీడ్స్ అన్నమాట. ఇక్కడ 10 బీడ్స్ ఇచ్చాను. ఈ హ్యాండ్స్ ఏంటంటే పిల్లలు మ్యాథ్స్ నేర్చుకోవడానికి పిల్లల హ్యాండ్స్ అన్నట్టు అనమాట. ఈ హ్యాండ్స్ యూస్ చేసి అండ్ బీడ్స్ యూస్ చేసి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవ్వండి ఇవాల్టి నా ఫెల్ట్ బుక్ అన్నమాట. ఇది కూడా క్రియేటివిటీయే కదా. మీకు కనుక ఈ ఫెల్ట్ బుక్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ బుక్లో పేజెస్లో అన్ని పేజెస్లో ఏ పేజ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.